సీతా స్టోరీస్ తెలుగు కుటుంబ విలువలు జీవిత పాఠాలు మనసును హత్తుకునే కథలతో మీ ముందుకు వచ్చాం. గత భాగంలో సీత పైలట్ కల కోసం తండ్రి రంగయ్య తన 3 ఎకరాల పొలాన్ని అమ్మడానికి సిద్ధపడ్డాడు. కాని కుటుంబ భవిష్యత్తును, కొడుకు రఘు చదువును తలుచుకుని తల్లి లక్ష్మి తీవ్రమైన కోపానికి గురైంది. తన తాళిబొట్టు మీద ఒట్టు వేసి మరీ పొలం అమ్మడానికి వీల్లేదని, సీత సాఫ్ట్వేర్ ఉద్యోగానికే వెళ్లాలని తెగేసి చెప్పింది. ఆ రాత్రి ఇంట్లో ఎవరూ అన్నం తినలేదు. ఒకవైపు తండ్రి పట్టుదల, ఇంకోవైపు అమ్మ ఆవేదన. ఈ రెండింటి మధ్య సీత నలిగిపోతున్న సమయంలో రాత్రి అందరూ పడుకున్నాక గదిలో లక్ష్మి ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. రంగయ్య నెమ్మదిగా ఆమె దగ్గరకు వెళ్తాడు. లక్ష్మీ, ఇంకా నిద్రపోలేదా? అన్నం కూడా తినలేదు. ఆకలిగా ఉంటుంది కదమ్మా, కాస్త బువ్వ తినొచ్చు కదా. అని ఎంతో శాంతంగా అడిగారు. నాకేం ఆకల్లేదు. అసలు మీకు నా బాధ అర్థమవుతుందా ఏమండీ? నాకేమైనా నా కూతురంటే ఇష్టం లేదా? కన్న కడుపు కాయ కాసేనా? 9 నెలలు మోసి కన్నదాన్ని, దానికి పెద్ద ఉద్యోగం వస్తే నాకంటే ఎవరెక్కువ సంతోషిస్తారు? కాని పైలట్ చదువంటే ఆషమాషీ కాదు కదా. ఉన్న పొలం అమ్మేస్తే రేపు మన కుటుంబం రోడ్డున పడితే చూసి తట్టుకోగలనా? అని ఆవేదనతో అంది. రంగయ్య లక్ష్మీ పక్కన కూర్చుని. నాకు తెలుసు లక్ష్మీ, నీ కోపం వెనుక ఉన్నది స్వార్థం కాదు, కుటుంబం మీదున్న బాధ్యత. కాని ఒక్కసారి ఆలోచించు లక్ష్మీ, మట్టిలో పుట్టిన మాణిక్యం మన సీత. చిన్నప్పటినుండి మనం అరగకుండానే అన్నిటికీ సర్దుకుపోయింది. పాత బట్టలు వేసుకుంది, బస్సు ఛార్జీలకి డబ్బుల్లేకపోయినా నడుచుకుంటూ వెళ్ళింది. ఎప్పుడూ ఇది కావాలి, అది కావాలి అని మనల్ని అడగలేదు. అలాంటి నా కూతురు జీవితంలో మొదటిసారి ఒక కల కన్నది లక్ష్మి. ఆ ఆకాశంలో తను ఎగరాలి అనుకుంటున్నప్పుడు ఈ 3 ఎకరాల మట్టి ముక్క కోసం దాన్ని ఇక్కడే నొక్కేద్దామా? పొలం ఈరోజు కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు. కాని నా కూతురి జీవితం, తన కల మళ్ళీ తిరిగిరావు లక్ష్మీ. అని ఎంత బాధతో తనకి చెప్తాడు. అప్పుడే రఘు కూడా నెమ్మదిగా గదిలోకొస్తాడు. అవునమ్మా, నాన్న చెప్పేది నిజమే. నా చదువు గురించి నువ్వు అస్సలు భయపడొద్దమ్మా. నేను డిగ్రీ చదువుకుంటూనే పార్ట్ టైం జాబ్ చేస్తాను. నా చదువు ఖర్చులు నేనే చూసుకుంటాను. అవసరమైతే నాన్నతో పాటు పొలానికి కాకపోయినా వేరే వాళ్ళ పొలంలో కూలి పనులకైనా వెళ్తాను. కానీ అక్క కల మాత్రం పాడవకూడదమ్మా. అక్క ఆకాశంలో విమానం నడుపుతుంటే ఊరంతా మనల్ని ఎంత గొప్పగా చూస్తుందో ఒక్కసారి ఆలోచించమ్మా. అని తల్లిని బ్రతిమాలాడు. భర్త మాటలు, కొడుకు చూపిస్తున్న పరిణతి చూసి లక్ష్మి మనసు కరిగిపోతుంది. ఆమె కళ్లల్లో కోపం పోయి ఆనంద భాష్పాలు వస్తాయి. లక్ష్మి భర్త కొడుకుని చూస్తూ ఏడుస్తూ, దేవుడా, మీ ఇద్దరి ముందు నేను ముఖం చూపించలేకపోతున్నాను. నా కూతురు కలను అర్థం చేసుకోకుండా అంతలా కోప్పడ్డాను. ఏమండి, మీ ఇష్టప్రకారమే ఆ పొలాన్ని అమ్మేయండి. నా కూతురు పైలట్ అవ్వడమే నాకు కావాలి. దానికి నా సపోర్ట్ కూడా ఉంటుంది అని సంతోషంగా ఏడ్చేసింది. ఆ సమయంలో సీత తలుపు చాటున నిలబడుంటుంది. వాళ్లు మాట్లాడుకుంది అంతా తలుపు చాటున వింటుంది. అది విని తను ఒకేసారి సంతోషానికి, బాధకి గురవుతుంది. తన కానికి అమ్మ ఒప్పుకున్నందుకు సంతోషపడ్డా, ఈ వయసులో తన కల నెరవేర్చడం కోసం వాళ్లు పడుతున్న కష్టాన్ని తలుచుకుని మనసు తీవ్రమైన బాధతో నిండిపోయింది. ఆ మరుసటి రోజు రంగయ్య పొలం అమ్మాలని నిర్ణయించుకుని టౌన్లో ఉంటున్న తన ప్రాణ స్నేహితుడు జనార్దన్కు ఫోన్ చేస్తాడు. ఫోన్ రింగై జనార్దన్ లిఫ్ట్ చేస్తాడు. హలో రంగయ్య, చెప్పురా. అంతా కులాసాయేనా? చాలా రోజులకు ఫోన్ చేశావు. ఊర్లో అందరూ బాగున్నారా? అని ఆప్యాయంగా అడిగాడు. జనార్దనా, నా 3 ఎకరాల పొలం కాగితాలు నా చేతిలో ఉన్నాయిరా. ఈ పొలాన్ని నువ్వేవే కొనుక్కోవాలిరా. నాకు అర్జెంటుగా 60 లక్షల రూపాయలు కావాలి. అని ఎంతో ఆవేదనతో అన్నాడు. జనార్దన్ ఫోన్లో ఆ మాట వినగానే ఒక్కసారిగా షాకై సీట్లోంచి లేచి నిలబడుతూ, ఒరే రంగయ్య, ఏం మాట్లాడుతున్నావురా? బుద్ధుందా నీకు? ఆ 3 ఎకరాల పొలం అంటే నీకు పంచప్రాణాలు కదరా. నీ తాత ముత్తాతల నుండి వస్తున్న ఆ మట్టిని అమ్ముతావా?
అసలంత డబ్బు నీకెందుకురా? ఊర్లో ఏమైనా గొడవ? ఏమైందిరా? అని కంగారుగా అడిగాడు. నా కూతురు సీత కోసంరా. నా పిల్లకి ఆకాశంలో విమానం నడపాలని ఉందట. పైలట్ చదువుకి చాలా డబ్బులవుతాయటరా. లోకం ఏమన్నా నాకు అనవసరం. నా కూతురి కలను చంపేసి నేను బతకలేను. అందుకే ఈ పొలాన్ని అమ్మేస్తున్నాను. బయట వాళ్ళకమ్మితే ఆ మట్టిని ఎలా చూసుకుంటారో ఏంటో అని భయం. నువ్వైతే నా పొలాన్ని నీ ప్రాణంలాగా చూసుకుంటావంటావని నీకు ఫోన్ చేశాన్రా. ఒరే రంగయ్య, నీ కడుపున పుట్టడానికి ఆ సీత ఎంత అదృష్టం చేసి ఉండాలిరా. కూతురు కల కోసం కట్టుకున్న బట్టల్తో రోడ్డున పడడానికైనా సిద్ధపడ్డావు చూడు. నువ్వు మామూలు తండ్రివి కాదురా, దేవుడివి. నువ్వు ఏడవకు రంగయ్య. స్నేహితుడుగా నేను నీకు అండగా ఉంటాను. ఫోన్ పెట్టే, నేనిప్పుడే కారు వేసుకుని టౌన్ నుండి మన ఊరికి బయలుదేరుతున్నాను. అరగంటలో నీ ముందే ఉంటాను. మనం కూర్చుని మాట్లాడుకుందాం. అని ధైర్యం చెప్పి ఫోన్ పెట్టేశాడు. మరుసటి రోజు ఉదయం పరిస్థితిని అర్థం చేసుకున్న జనార్దన్ పొలం కొనడానికి సిటీ నుండి నేరుగా రంగయ్య ఊరికి వస్తాడు. ఇద్దరూ కలిసి పొలం దగ్గర నిలబడి మాట్లాడుకుంటుండగా ఊరివాళ్లు గమనిస్తారు. ఊరి పెద్ద మల్లయ్య, మరో ఇద్దరు ఊరి జనాల అక్కడికి వస్తారు. ఏంట్రా రంగయ్య, సిటీ నుండి ఎవరో పెద్దాయనొచ్చారు? ఏంటి విషయం? ఆ 3 ఎకరాల పొలాన్ని చుట్టూ తిరిగి చూస్తున్నారు? ఏమైనా పొలం అమ్ముతున్నావా ఏంటి? అని ఆశ్చర్యంగా అడిగారు. అవును మల్లన్న, నా కూతురు సీత పైలట్ చదువుతాను అంటోంది. ఆకాశంలో విమానం నడపడం దాని కల. ఆ చదువుకి చాలా లక్షలు ఖర్చవుతాయి. అందుకే నా స్నేహితుడు జనార్దన్కి నా పొలాన్ని అమ్మేస్తున్నాను. ఆ మాట వినగానే మల్లయ్య, పక్కనున్న ఊరి జనాలు ఒక్కసారిగా నవ్వి అవహేళన చేస్తారు. ఏంటి రంగయ్య, నీకేమైనా పిచ్చెక్కిందా? పొలం అమ్మి ఆడపిల్లను విమానాలు తోలడానికి పంపిస్తావా? ఆడపిల్ల చదువు అడుగడునా గడుగునా ముల్లే అంటారు. రేపు పొద్దున్నే పెళ్లిచేసి పంపించాల్సిన దాన్ని అంతంత డబ్బులు పెట్టి చదివించడం ఎందుకురా? అని ఎగతాళి చేశాడు. అవును రంగయ్య, ఆడపిల్లలంటే ఇల్లు చక్కబెట్టుకుని వంట చేసుకుని మొగుడింటికి వెళ్ళాలి. అంతేకాని ఆకాశంలో విమానాలు తోలడమేంట్రా బాబూ? ఈ వయసులో ఉన్న పొలం అమ్మేసుకుని రేపు నువ్వు రోడ్డున పడితే నీకు ముసలితనంలో అన్నం పెట్టేది ఎవరు? బుద్ధి తెచ్చుకో రంగయ్య. అని వెటకారంగా అన్నాడు. రంగయ్య ఆ మాటలన్నీ వింటూ ఏమీ మాట్లాడకుండా తల దించుకుని మౌనంగా ఉండిపోయాడు. అది చూసి జనార్దన్కి కోపం వచ్చింది. మల్లయ్య గారు, చదువుకునేది ఆడపిల్ల మగపిల్ల అనేది కాదు, ప్రతిభ ముఖ్యం. రంగయ్య కూతురు కాలేజీ టాపర్. తను ఖచ్చితంగా పైలట్ అవుతుంది. మీరు మాట్లాడ్డం ఆపండి. రంగయ్య వైపు తిరిగి, రంగయ్య, నువ్వేం బాధపడకు. ఇదిగో, నీ పొలం విలువకు తగ్గట్టు 60 లక్షల రూపాయలు చెక్కు. నీ కూతుర్ని బాగా చదివించు. అని డబ్బులు చేతిలో పెట్టాడు. కొన్ని రోజుల తర్వాత సీత ఆ డబ్బుతో సిటీకి వెళ్లి పైలట్ అకాడమీలో జాయిన్ అవుతుంది. ఒకరోజు ఊర్లో లక్ష్మి సాయంత్రం కూరగాయల మార్కెట్కి వెళ్తుంది. అక్కడ ఇద్దరు ఊరి ఆడవాళ్లు లక్ష్మిని చూసి కావాలనే గట్టిగా మాట్లాడుకుంటారు. ఓసేయ్ నర్సమ్మా, అటుచూడు, మన లక్ష్మి వస్తోంది. మొగుడు పెళ్ళాం ఇద్దరూ కలిసున్న 3 ఎకరాల పొలాన్నమ్మేసి కూతుర్ని విమానాలు తోలడానికి పంపించారట కదా! ఎంత గర్వం ఓసేయ్ వీళ్ళకి! అని వెటకారంగా అంది. అవునే సుశీలమ్మ, పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదే. వీళ్ల మొహాలకి పైలట్ చదువులు కూడానా? రేపు పొద్దున్నే ఆ కోట్లు ఉన్న సిటీ పిల్లల మధ్య ఈ పల్లెటూరి పిల్ల ఏం చదువుతుందిలే? ఉన్న డబ్బులన్నీ తగలేసి చివరకు విమానం నడపడం చేతకాక వెనక్కి తిరిగొస్తుంది చూడు. అప్పుడు తెలుస్తుంది లక్ష్మికి ఉన్న పొలం పోయింది, కూతురు పెళ్లి కాకుండా మిగిలిపోయింది అని అంటూ గట్టిగా నవ్వింది. అదంత తేలికనుకున్నావేంటి నర్సమ్మా? గాల్లో ఎగిరే విమానం ముచ్చట. వీళ్ళేమో ఎడ్లబండి తోలే మొహాలు, వీళ్ల కూతురేమో ఆకాశంలో విమానం నడుపుతుందట. అసలు ఆ సిసిటీ కాలేజీ ఫీజులు చూస్తేనే గుండె ఆగిపోవాలి. ఇంగ్లీష్ పోవాలి, ఇంగ్లీష్ ముక్క ముక్క రాదు. అక్కడ పెద్ద పెద్దోళ్ల పిల్లల మధ్య ఈ పిల్లన్ను నిలబడితే కనీసం నిలబడనైనా గలదా? ఏదో ఆశపడి ఉన్నదంతా ఊడ్చి ఆ రంగయ్య సిటీలో పోశాడు. రేపు ఆ పిల్ల ఫెయిలై తిరిగొస్తే ఈ ఊర్లో వీళ్లకు ముఖం చూపించటానికి కూడా చోటుండదు. అంతవరకు ఎందుకమ్మా?
అసలా సీతకు అంత సీనుందంటావా? సిటీకెళ్ళిన ఆడపిల్లలు చదువు అటుంచి అక్కడ హంగులు చూసి పాడైపోతుంటారు. ఇక్కడ రంగాయేమో కూతురు పైలట్ అయిపోతుందని పొలాన్ని కూడా అమ్మేసుకుని రోడ్డున పడ్డాడు. ఆ పొలం కొన్నోడు నిన్ననే ట్రాక్టర్ పెట్టి దున్నుతుంటే రంగాయ ఏడుస్తూ చూస్తున్నాడు. ఎంతైనా బుద్ధి ఉండాలి కదా! కన్న కూతుర్ని అంత దూరం పంపించి ఉన్న ఆస్తిని తగలేసుకోవడానికి? పిచ్చోళ్ళు కాకపోతే అదే కదా నేను చెప్పేది. రేపు పొద్దున చదువు పూర్తికాక, చేతిలో పైసరు లేక, పెళ్లి చేసే వయసు దాటిపోయాక ఈ సీతని ఎవడు చేసుకుంటాడమ్మా? ఊళ్ళో కుర్రాళ్ళెవరైనా చూసి నవ్వుతారు కాని పెళ్లి చేసుకుంటారా? లక్ష్మీగారికి అహంకారం ఎక్కువైంది. కూతురు కలలు కనగానే ఉన్నదంతా అమ్మేసి పెద్ద దొరసానిలా పంపించింది. రేపు అడుకునే పరిస్థితి వస్తే అప్పుడు తెలుస్తుంది లోకం విలువ. ఈ మాటలన్నీ పక్కనే నిలబడి వింటున్న లక్ష్మి గుండె చెరువైంది. చుట్టుపక్కల వాళ్లంతా తనవైపే చూసి గుసగుసలాడుకుంటూ నవ్వుతుంటే భరించలేకపోయింది. కళ్లల్లో నీళ్లతో చేతిలోని కూరగాయల సంచి పట్టుకుని ఎవరికీ ఏమీ చెప్పకుండా ఏడుస్తూ ఇంటికి పరుగెత్తుకుంటూ వచ్చేసింది. ఆ రాత్రి రంగయ్య లక్ష్మి ఇంట్లో దీపం వెలుగులో కూర్చుని ఉంటారు. లక్ష్మి వెక్కి వెక్కి ఏడుస్తుంటుంది. ఏమైందే లక్ష్మీ? మార్కెట్ నుండి వచ్చినప్పటినుండి ఏడుస్తూనే ఉన్నావు. ఎవరైనా ఏమైనా అన్నారా? అని కంగారుగా అడిగాడు. ఏమండి, ఊరి వాళ్లంతా మనల్ని చూసి నవ్వుతున్నారు. ఆడపిల్లని పైలట్ చదివించడానికి ఉన్న పొలం అమ్మేసుకున్న పిచ్చోళ్ళు అని మాట్లాడుకుంటున్నారు. మన సీత అసలు పైలట్ అవ్వగలదా ఏమండి? ఒకవేళ ఊరివాళ్లన్నట్టు మన సీత పైలట్ అవ్వలేకపోతే, ఉన్న పొలం పోయి మన రోడ్డున పడితే మన పరిస్థితి ఏంటి ఏమండి? నాకు చాలా భయంగా ఉంది అని బోరున ఏడ్చింది. లోకం అంతే లక్ష్మీ. గెలిచే వరకు ఎగతాళి చేస్తారు, గెలిచాక చప్పట్లు కొడతారు. ఊరివాళ్ల మాటలకి నువ్వు అధైర్యపడకు. మన సీతమ్మీద నాకు నమ్మకం ఉంది. కాని నా ప్రాణమైన పొలాన్ని అమ్మేసుకున్నాను లక్ష్మీ. రాత్రి నిద్రపడుతుంటే ఆ మట్టివాసనే గుర్తొస్తోంది. మన సీత గెలిస్తేనే మన కష్టాలన్నీ తీరుతాయి. లేకపోతే మనకి చావే శరణ్యం లక్ష్మీ అని ఎంతో ఆవేదంతో అన్నాడు. ఆ రాత్రి ఆ దంపతులు ఇద్దరూ ఊరివాళ్ల మాటలకి, పొలం పోయిన బాధకి ఒకరినొకరు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండిపోయారు. ఆ ఇల్లు మొత్తం తీవ్రమైన నిశ్శబ్దంతో, బాధతో నిండిపోయింది. ఊరివాళ్ల కఠినమైన అవహేళనలు, ప్రాణప్రదమైన పొలం పోయిన బాధ రంగాయ కుటుంబానికి నిద్రలేకుండా చేశాయి. కన్నవారి కన్నీళ్లే పెట్టుబడిగా సిటీకి వెళ్లిన సీత ఊరివాళ్ల మాటలను అబద్ధం చేసి పైలట్ అవ్వగలిగిందా? సిటీలోని అకాడమీలో ఆమెకు ఎలాంటి సవాళ్లెదురయ్యాయి? తెలుసుకోవాలంటే పార్ట్ 4 కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.